ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. వాళ్ళ ఇంటి దగ్గర బొమ్మలు అమ్ముకుంటే సమయంలో మాట్లాడిన మాట, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 3-4 వాగ్దానాలు చేశాడు. నువ్వు నా మాట ఇంటే చాలు, నీకు సంతానాన్ని అనుగ్రహిస్తా, గొప్ప జనముగా నిన్ను చేస్తాను. 3, నేను ఆశీర్వదిస్తాను. 4, నీ నామమును ఘనపరచబడుగా గొప్ప నామంగా నిన్ను కీర్తించేలాగా నీ నామాన్ని నేను చేస్తా. నీకు ఇష్టమా? నీకు ఇష్టమా? అయితే లే, బయలుదేరు, నేను చెప్పిన స్థలానికి బయలుదేరు, నేను చూపించిన స్థలానికి మార్గం బయలుదేరి అని చెప్పినప్పుడు అబ్రహాము మరూ మాట్లాడక దేవుని మాటకు లోబడిన వాడై లేచాడు. ఆ దేశం నుంచి, ఆ ఇంటి నుంచి, ఆ బంధువుల నుంచి, ఆ గ్రామం నుంచి, ఆ యొక్క శ్రేయాబుల నుంచి బయలుదేరాడు. తన భార్యను, తన సహోదరుడి కుమారుడిన లోతును ఎంత పెట్టుకుని, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడికి వెళ్ళాలా, ఎందుకు వెళ్ళాలని ప్రశ్న వేయలేదండి దేవుడు. ఈరోజు ఏదైనా దేవుని దాసుడు చిన్న పని చెప్తే అక్కడికా కష్టమేమోనండి, అక్కడిగా నేను వెళ్ళాలన్నా చూద్దాంలేండి, ఇది కాదు. అది దేవుడు చెప్తున్నాడా? దేవుని పనేనా? సొంత పనియా? సొంత పని అయితే చేయొద్దు. సొంత పని అయితే ఇష్టమైతే చేయొచ్చు, కష్టమైతే మానేయచ్చు. ఒకవేళ దేవుని పని అయితే, దేవుని శిబిరంలో పని అయితే, దేవుని మందిరంలో పని అయితే, సువార్త విషయంలో పని అయితే నడవండి. అద్భుతాలు చేసే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, గ్రహించండి. ఆదికాండం 13వ అధ్యాయం 1-2 వచనాలు. అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను ఎంట పెట్టుకొని ఐగుప్తులో నుంచి, ప్రైజ్ లార్డ్, మొట్టమొదట ఆయన దేవుడు చెప్పిన మాట విన్నాడు. ఏమన్నాడు? దేవుడు చెప్పిన మాట విన్నాడు గనక అతని వెండి బంగారాల చేత, పశు సంపదల చేత, గొప్ప పని మనుషులతో అభివృద్ధి ఆశీర్వదించాడు అని అర్థం అక్కడ. ప్రైజ్ లార్డ్. ఈరోజు మన పరిస్థితి ఏంటి? మనం ఎందుకు అలా ఉంటున్నాము? మనం ఎందుకు ఈ విధంగా ఉంటున్నాం? మనం ఉద్యోగాలు చేస్తున్నాం, మనం వ్యాపారాలు చేస్తున్నాం, మనము వ్యవసాయం చేస్తున్నాం, అనేక చేతి పనులు చేస్తున్నాం. మనకెందుకు అభివృద్ధి దొరకటం లేదు? ఇంకా రోజు రోజుకు దిగజారి ఎందుకు పోతున్నాం? ఎందుకు నష్టం కలుగుతుంది అంటే కేవలం ఒకే ఒక మాట, నామకార్థ క్రైస్తవ జీవితము జీవిస్తూ, దేవుని మాటను పెడచెవిన పెట్టి జీవిస్తూ, మన సొంత ఆలోచన చేత, మన సొంత తెలివితేటల చేత ముందుకు నడిపిస్తూ ఉన్నాం. అది అపవాది గుణలక్షణాల చేత నడుస్తున్నాం, దేవుని చోట కాదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీకు కలిగిన సమస్తములో నుంచి నాకు 10వ భాగము నాది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను నీకు చేసిన ప్రతి విషయంలో నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు. చెల్లిస్తున్నామా? మనం సంపాదించిన ప్రతి సంపాదన నుంచి 10వ భాగం దేవునికి ఇస్తున్నామా? ప్రతి ఏట అర్పణములో అర్పిస్తున్నామా? ప్రతి చోట దేవుని కానుకలు సమర్పించటంలో నువ్వు ఎలా సమర్పించుకుంటున్నావు? కానుకలు దేవుని పరిచయంలో ఎలా ఉంటున్నావు? కాబట్టి మనమందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాటకు లోబడితే, దేవుని పనులు మనం చేస్తూ ఉంటే అంతే ఆశీర్వదిస్తాడు. అబ్రహాము మనిషి అయినప్పుడు మనం మనుషులం కావా? అబ్రహాము ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడినాడా? ఆయన తల్లి గర్భంలో జన్మించిన వాడే, మనము తల్లి గర్భం నుంచి జన్మించిన వాళ్ళమేగా. ఆయనకు కూడా మనకి ఏ రూపాలు ఉన్నాయో ఆయనకు కూడా అన్ని అవయవాలు ఉన్నవాడే. కానీ
కేవలం ఆయనకు మనకు వ్యత్యాసం ఏంటయ్యా అంటే ఆయన దేవుని మాటకు విలువ ఇచ్చాడు, దేవుని మాట నమ్మిక ఉంచాడు, ఆయన నడిచాడు. మనం నమ్మిక ఉంచాల. మనకు దశమ భాగాలు ఇవ్వటం లేదు, మన సంపాదన నుంచి అర్పణములు అర్పించటం లేదు. ప్రథమ ఫలం మనము మన జీవితంలో దేవునికి అర్పించాలి. అర్పిస్తున్నామా? పొలాలలో వచ్చిన ప్రథమ ఫలాలు అర్పిస్తున్నామా? పశువులలో వచ్చిన ప్రథమ ఫలాలు అర్పిస్తున్నామా? వ్యాపారము చేస్తున్నాం, వ్యాపారములో చేతి వృత్తులు చేసుకుంటున్నాం, వాటిల్లో ఏ రోజుకు వచ్చిన జీతంలో, ఏ రోజుకు వచ్చిన ఆ యొక్క పనిలో నువ్వు దశమభాగం తీస్తున్నావా? అర్పణములో నువ్వు మొక్కుబడులు చెల్లించుకుంటున్నావా? నాకు ఈ మేలు చేసావు ప్రభు అని కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? అర్పణలు చెల్లిస్తూ మహిమపరుస్తున్నావా దేవుణ్ణి? అనేకమైన బలిపీఠాలు కట్టాడు అబ్రహాము, అనేక దహన బలులు అర్పించాడు. దేవుడు అనుగ్రహించిన పశువులను వచ్చి ఈరోజు మనము అటువంటి ఇచ్చేస్తున్నామా? మన జీవితంలో ఎంతమంది మనం కూడా ఆలోచన చేయాలి. నా ప్రియ సహోదరి సహోదర, మన బ్రతుకులు మార్చుకోవటానికి, మన జీవితాలను మార్చుకోవటానికి అబ్రహాం లాగి లోబడితే అబ్రహాం ఆశీర్వదింపబడిన ప్రకారము మనము లోబడతాం. మనము దొంగలుగా ఉన్నాం, క్రైస్తవ జీవితము జీవిస్తూ మోసగాళ్ళగా ఉన్నాం, క్రైస్తవ జీవితము జీవిస్తూ మనము దేవునికి వ్యతిరేకంగా నడిచేవారుగా ఉన్నాం. కాబట్టి దేవుని మాట చెవిని పెడుతున్నాం. అందుకే మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో అంటున్నాడు ఆయన, అరే నువ్వు ఇది చెయ్యి, నేను కొత్తిమీరలో దశమ భాగం ఇచ్చాను, పుదీనాలో నేను దశమ భాగం ఇచ్చాను, దాంట్లో నేను దశమ భాగం ఇస్తున్నాను అంటున్నావు. కానీ కాదు, దాంతోపాటు నువ్వేం చేయాలంట? నీతిని న్యాయమును అనుసరించాలి, దేవుని యొక్క మాటను అనుసరించాలి, సత్యాన్ని అనుసరించాలి. అది చేస్తే ఇది చేయాలి, అది చేస్తున్నామని ఇది మానేస్తే కష్టం. దేవుని వాక్యం చాలా తేటగా సూటిగా మాట్లాడేది, అది మనం గ్రహించాలని దేవుని పెట్టం మనం చేస్తూ ఉన్నా. నా ప్రియ సహోదరి సహోదర, ఆలోచించేయండి. ఈరోజు ఇంకొక మాట అంటాం మనం చాలామంది, అవన్నీ దేవునికి ఇవ్వటానికి నాకు ఎక్కడ సమృద్ధి ఉందా, నేను బీదవాడిని, నేను బీదరాలని, ఏ రోజుకు ఆ రోజు జరుగుతున్నది, ఆ రోజుకి ఆ రోజు తింటేనే కష్టపడితేనే తిండి అనేటువంటి కొన్ని బీద మాటలు మాట్లాడుతూ క్రైస్తవులై కూడా, వాక్యం వింటున్న వారై కూడా దేవుని మాటకు విలువ ఇవ్వకపోవటం వల్లనే మన జీవితాలు ఎలా ఉన్నాయేమో అని అనిపిస్తుంది నాకు. నా ప్రియ సహోదరి సహోదర, ఆలోచన చేయండి. ఆదికాండము 26వ అధ్యాయంలో ఒక మాట నీకు చెప్తాను. మొదటి వచనం, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు ఫిలిష్యుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక, అండర్లైన్ చేసుకుని ఈ మాట, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక అంటే దేవుని మాట ఇది, రైట్. నేను నీతో చెప్పు దేశమునకు నివసింపు. చూడొక మాట, నువ్వు ఐగుప్తుకు వెళ్ళవద్దు, కరువు వచ్చిన మాట వాస్తవమే, కానీ నువ్వు ఏ దేశమును ఉంచి నేను చెప్తున్నానో ఆ దేశానికి వెళ్ళి అక్కడ నివసించు. ఆ దేశమందు నువ్వు పరవాసివై ఉండు. పరవాసివి అంటే ఇతర దేశస్థుడివై జీవించుము. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పాడంట. చెప్పమా, నేను నీకు తోడే ఉండి నిన్ను ఆశీర్వది. ఇది మెయిన్. ఆయన మాట నువ్వు వింటే గానా, ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము నీ తండ్రి అయిన అబ్రహాము సమయంలో వచ్చిన కరువు కన్నా ఇది గొప్ప కరువేమే కాదు. నువ్వు భయపడకో, నువ్వు బెదిరిపోకో, నీకు నేను తోడే ఉన్నాను, నిన్ను ఆశీర్వదించేవాడు నీకు తోడే ఉన్నాను. నేను చెప్పింది మాట ఒక్కడే, ఆ మాట నువ్వు చెయ్యి. ఐగుప్తుకి వెళ్ళాలనుకుంటున్నావా? వెళ్ళకు. ఐగుప్తు వెళ్ళక నువ్వు ఉన్న స్థలంలోనే ఉండు, నిలిచి నువ్వు పరదేశిపై ఉండు, నీకు నేను తోడై ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను. ఎంత చక్కటి మాటలు నా ప్రియ సహోదరి సహోదర. అనేక మంది అనేక స్థలాల్లో అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటారు ఉద్యోగాల నిమిత్తం వద్దని నేను చెప్పను. ఎక్కడ మంచి ఉద్యోగం అయితే అక్కడికి వెళ్ళొచ్చు,
ఎక్కడ బతుకుదురు అయితే అక్కడ వెళ్ళొచ్చు, కాదంటంలే. కానీ దేవుని మాట కూడా నువ్వు ఆలోచన చేయాలి. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసే కుమారుడు అయితే దేవుడు చెప్పే మాటకు కూడా నువ్వు లెక్క చేయాలి, విలువ కట్టాలి. అప్పుడు దేవుడు నీకు అద్భుత కార్యం చేస్తాడు. విజయవాడ దగ్గర గొల్లపూడి గ్రామం ఉంది. ప్రభు కుమార్ గారు, ప్రభు లీల గారని విగ్రహారాధ కుటుంబాలకు చెందినవారు. వారికి ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. వారు దేవుణ్ణి యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరించి ఇతర దేవతలను పూజించడం మానివేసి యేసు ప్రభుని ఆరాధిస్తూ, యేసు ప్రభుని స్తుతిస్తూ, యేసు ప్రభుని మహిమపరుస్తూ వాళ్ళ జీవితంలో ముందుకు సాగిపోతున్నారు. అటువంటి సమయంలో ఒకరి ద్వారా నాకు పరిచయం అయ్యారు. ప్రైజ్ లార్డ్. గత 8 సంవత్సరాల క్రితం పరిచయం అయ్యారు. అప్పుడు ఆ ప్రభు కుమారు, ప్రభు లీల గారు నాకు ఫోన్ చేసి ప్రార్థనలు చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు నాకు బయలుపరిచిన విషయాన్ని చెప్పాను. వాళ్ళది స్వగ్రామం మచిలీపట్నం. ప్రైజ్ లార్డ్. వాళ్ళు కూడా అక్కడికి సెటిల్ అయిపోయారు గొల్లపూడిలో, హైదరాబాద్ వెళ్ళే మార్గంలో. ప్రైజ్ లార్డ్. అయితే వారు నేను చేసిన ప్రార్థన, నేను చెప్పిన మాటలు వాళ్ళ హృదయాల్లో నాటబడినాయి. ప్రైజ్ లార్డ్. అవి నేను చెప్పినే కాదు, ప్రభువారు చెప్పినాయని వాళ్ళు గ్రహించారు. ఎందుకంటే వాళ్ళకు ప్రూఫ్లు దొరికినాయి. వాళ్ళు వెంటనే శిబిరానికి వచ్చారు. 4 వచ్చారు. అప్పుడు కుమార్తె చిన్న ఉద్యోగం చేస్తుంది, కుమారు కూడా ఏదో చిన్న పని చేస్తున్నాడు. ఎంబీబీఎస్ చదివాడు, చక్కటి చదువులు. ఆ కుమార్తె కూడా ఇంజనీర్ చదివింది, చక్కగా చదువుకుంటున్న బిడ్డలు వాళ్ళు. 4 వచ్చారు. ఆయన కూడా ఏదో వ్యాపారం చేస్తాడు, ఆమె కూడా మిషన్ కుట్టుకుంటుంది అనుకుంటా. అందరూ పనిచేసేవారే. కానీ దశమ భాగాలు ఇవ్వటంలో కానీ ఏనాడు కూడా వాళ్ళు లోటు చేయలే. ప్రతి విషయంలో కానీ వాళ్ళు నెలక, 2 నెలక, 3 నెలక ఒకసారి ఇచ్చినా ప్రతి నెలకి ఎంత ఇవ్వాలనో అన్నీ కూడా లెక్కేసుకొని వాళ్ళు పంపేవారు. ఒక్కసారిగా వాళ్ళు 3 నెలలు, 4 నెలలకు ఒకసారి శిబిరానికి వచ్చేవారు. తన కుమార్తె విషయంలో ప్రార్థన చేశాం. అద్భుతంగా వివాహం జరిగింది. తర్వాత గర్భవతి అవుతావమ్మా త్వరగా అన్నాను. గర్భవతి అయింది. ఇక్కడే నేను వాళ్ళకు బట్టలు పెట్టా, కొత్త దంపతులను పిలిచి వాళ్ళకు బట్టలు పెట్టి వాళ్ళని దీవించి ఆశీర్వదించాను. మొక్క పిల్లవాడు జన్మించాడు. చక్కగా ఇప్పుడు వాళ్ళ కుటుంబం వర్ధిల్లుతుంది. నేటికి కూడా ఆ కుమార్తె కానుక పంపిస్తూ ఉంటుంది, దశమ భాగం. ఆ యొక్క కుమారుడు కూడా కొంత అటు ఇటు ఉన్నాడు, కొంత లోకములో కొంత పని చేస్తూ అటు ఇటు. కానీ నేను 1-2 సార్లు హెచ్చరించా, నువ్వు పరిపూర్ణంగా దేవునిలోకి రా బాబు, దేవుని అంగీకరించు, నీ స్నేహితుల మాట కాదు, దేవుని మాటను పెడచెవును పెట్టకు అని చెప్పి అన్నప్పుడు అంకులు నాకు ప్రార్థన చేస్తుండే నా గురించి అన్నాడు. చేశాను. ఆ మధ్యకాలం కొద్దిగా బాధపడ్డాడు కొన్ని విషయాలలో. ఉద్యోగం లేక 1 సంవత్సరం 2 సంవత్సరాలు తర్వాత 1 సంవత్సరం క్రితము నా దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీకు ఉద్యోగం ఇస్తున్నాడు అమ్మయ్య, నువ్వు ఆనందపడు అని చెప్పినప్పుడు దేవుడు ఆయనకు చక్కటి ఉద్యోగం కలకత్తా ఇండస్ట్రీలో చక్కటి ఉద్యోగం ఇచ్చాడు. కానీ పని చేసేది విజయవాడలో ఉండే పని చేస్తున్నాడు, చక్కటి శాలరీ. ఆ కుమారుడు వచ్చి ప్రార్థన చేయించుకున్న ఉద్యోగం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రార్థన ఆ రోజే అన్నాడు, అయ్యగారు మొట్టమొదటి జీతం వచ్చింది, నేను నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని కానుక సమర్పించుకోవాలనుకున్నా. రా నాన్న అన్న. వచ్చాడు, దశమ భాగం సమర్పించుకొని ప్రార్థన చేయించుకున్నాడు. ఆ తర్వాత అభివృద్ధి పొందాలి, నన్ను రీజనల్ ఆఫీసర్ అవ్వాలి, స్టేట్ లెవెల్లో ఆఫీసర్గా పనిచేస్తున్నాను, ఒక ఆంధ్రప్రదేశ్కి నేను రీజనల్ ఆఫీసర్గా చేస్తున్నాను, నేను 3 రాష్ట్రాలకు రీజనల్ ఆఫీసర్ కావాలి, నాకు అనేకమైన అగ్రిమెంట్లు కావాలి, షాపులు ఓపెన్ చేయాలి అన్నప్పుడు ప్రార్థన చేద్దాం నాన్న అన్న. ప్రార్థన చేసాం. ఒక షాపు ఓపెన్ అయిపోయింది, ఒక షాప్కు అగ్రిమెంట్ జరిగిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ కుమారుడు ప్రతి నెల దశమ భాగం పంపుతాడు, రూపాయి తేడా లేకుండా తీసి పంపుతాడు. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, ఒక మాట రిక్వెస్ట్ చేశాడు ఆయన, అంకులు నేను పంపుతున్న డబ్బు భోజనానికి సువార్త ప్రకటించడానికి వాడండి అన్నాడు. చేసేది పని అదే నానా అన్నాడు. లేదు అంకులు, 1 శుక్రవారం నా పేరిట ఇది జరిగించు అంకులు అన్నాడు. అలాగే నాన్న అన్న. ప్రతి శుక్రవారం అంటే నెలకు 1 శుక్రవారం అతని పేరిట
ఈ విధంగా జరిపిస్తున్నాను. ఈరోజు ఆ కుమారుని యొక్క పేరట జరిగిస్తున్నాను. అరుణపాలు యొక్క గురించి వాళ్ళ యొక్క పంచాడు, దశమ భాగం పంపాడు. ఆ పంపిన దాన్ని బట్టి ఈరోజు ఈ వాక్యము ఎంత సంపాదిస్తున్నారో, ఎంత జీతం వచ్చింది అనే కాదు, దేవుడికి నువ్వు ఎంత కానుక ఇస్తున్నావా, దశమ భాగం ఇస్తున్నావా, అర్పణం ఇస్తున్నావా, లేదా నీ మొక్కుబడి చెల్లిస్తున్నావా, వీటల్లా క్లారిఫికేషన్ ఉండాలి మనుషులకి. అప్పుడే దేవుడు ప్రతి ఒక్కరికి అద్భుతం చేస్తాడు. ఆ కుటుంబం అంతా ఆశీర్వదింపబడి 8 సంవత్సరాల సావాసం ఈరోజు వరకు వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు, వెళ్తుంటారు. అప్పుడప్పుడు ప్రార్థనలు చేసుకుంటుంటాం ఫోన్ యంత్రం ద్వారా. ఎందుకు వారి గురించి ఈరోజు చెప్తున్నా అంటే, దేవుడు ఆశీర్వదించాలనుకుంటే ఆయన ఆశీర్వదిస్తాడు. ఈరోజు అంటున్నాడు, అంకుల్ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నాకు చక్కటి భార్య కావాలి, నాకు లోబడే భార్య కావాలి, నా మాట వినే భార్య కావాలి, దాని గురించి ప్రార్థన చేయమని అడుగుతున్నాడు. నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ గృహాలలో అనేక అద్భుతాలు జరిగినాయి, అనేక స్వచ్ఛతలు జరిగినాయి, అనేక ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడు. కారణం దేవుని మాటకు లోబడినారు. దేవుని దాసుడు చెప్పిన మాటలకు లోబడినారు. దేవుడు దాసుడు కాదు చెప్పేది, దేవుడు ఆయన నుంచి మాతో మాట్లాడుతున్నాడు. మాకు ఈ కార్యాలు జరిగినాయంటే, మా జీవితంలో ఎన్ని అద్భుత క్రియలు జరిగినాయంటే, యువాముకు రూపాయి లేని సమయంలో రూపాయి కలిగిందంటే, యువాము ఘనంగా జరిగిందంటే, ఇవన్నీ దేవుని యొక్క ప్రార్థన, ఒలివ ప్రార్థన శిబిరంలో చేస్తున్న ప్రార్థన, కుమారయ్య గారి ద్వారా దేవుడు కార్యం జరిగిస్తున్నాడు మాకు అని చెప్పేసి వాళ్ళు విశ్వాసంతో సాక్ష్యం చెప్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదర, మనము నమ్మితే చాలు, ఆయన మాటకు లోబడితే చాలు, ఆయన చెప్పింది చేస్తే చాలు, మనం ఆశీర్వదింపబడతాం, మనం అభివృద్ధి పొందుతాం. ఇస్సాకుతో అంటున్నాడు, అయ్యా నువ్వు ఐగుప్తుకి వెళ్ళకురా, నువ్వు దేశాల విడిచి వెళ్ళకో, నీ యొక్క దేశం, నీ ఆంధ్రప్రదేశ్ను వదిలిచి, లేదా నీ యొక్క భారతదేశాన్ని వదిలేసి ఇతర దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ బుద్ధి మంచిదైతే, నువ్వు నా మాట వినగలిగిన వాడివి అయితే, నువ్వు నా మాట వినగలిగి నా మాట ప్రకారం నువ్వు చేయగలిగితే, నువ్వు భారతదేశంలోనే మంచి జాబు, మంచి ప్యాకేజ్తో నీకు ఉద్యోగం నేను ఇస్తాను అన్నాడు. అలాగే ఈరోజు నాయన ఆ కుమార్తె భయభక్తులతో ఉన్నది, చదివినంతసేపు ప్రార్థనలు జీవితం గడిపింది, రోజు బైబిల్ చదువుకునేది, అవసరమైనప్పుడల్లా ప్రార్థనలు చేయించుకునేది, అద్భుతమైనటువంటి జీవితము చేసింది. 4 సంవత్సరాలు ఆయన ఇంజనీర్ పూర్తి చేసుకున్నది. క్యాంప్ హౌస్లో సెలెక్ట్ కోసం ప్రార్థన చేశాం, శిబిరంలో సెలెక్ట్ అయింది. ఈరోజు మంచి ప్యాకేజ్తో మంచి జీవితం జీవిస్తూ ఈరోజు జాబ్ వచ్చింది ప్రైవేట్ లిమిటెడ్లో. భారతదేశంలోనే వచ్చింది, బయట దేశాలలో కాదు, మన దేశంలోనే మంచి ప్యాకేజ్తో మంచి జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు, ఆశీర్వదించాడు ఆ అమ్మాయిని. మరి మనల్ని ఎందుకు ఆశీర్వదించాడు? అరుణపాలను ఆశీర్వదించిన దేవుడు, తన సహోదరి మార్కెట్ను ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించడు? వాళ్ళు ఏంటి చేసిన గొప్ప, మనమేమి చేయలేకపోతున్నాం. కేవలం ఇదే మనం గ్రహించే చాలు. వారు దేవుని మాట విన్నారు, దేవుడి సేవకుడు ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని గ్రహించారు. ఆ గ్రహింపుకు, ఆ దేవుని మాటకు లోబన్నారు, ఆ సర్వశక్తి గల దేవుడు చెప్పినట్టు చేశారు. కాబట్టి వాళ్ళు అభివృద్ధి పొందారు. మంచి ప్యాకేజ్ ఇద్దరికి, అరుణపాలకు కూడా మంచి ప్యాకేజ్. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ కుమార్తె కూడా మంచి ప్యాకేజ్. మరి వాళ్ళందరికీ ఇచ్చింది, మనకెందుకు ఇవ్వడు? అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించాడు? మన ఉద్యోగాలను ఎందుకు ఆశీర్వదించాడు? మనం అనుకునే ఎందుకు నెరవేర్చలేకపోతున్నాం అంటే, మనం అనుకునే జరగటం లేదంటే, మనం అభివృద్ధి పొందలేకపోతున్నామంటే, మనం ఆశీర్వాదాలు పొందకపోవటం అంటే మనలో ఎక్కడ లోపం ఉంది. దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం తెగిపోయింది. దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఆ స్నేహభావం, ఆ ప్రార్థన జీవితం ఎక్కడో దెబ్బతింది, ఎక్కడో మసుకుబారింది. అందుకే మనము తలంచిన మనకు జరగటంలా. ఇది గమనించాలని దేవుడి పీఠం మనవి చేస్తూ ఉన్నా. నా ప్రియ సహోదరి సహోదరుడు, డబ్బులు వచ్చినాయంటే కాదు, దేవుని మహిమపరిచే మార్గాలన్నీ. మొన్న నేను ఒక పుట్టినరోజు పండగకి వెళ్ళినప్పుడు అక్కడ కొడిచి, ఇదిగో
ఈ డబ్బులు దేవుని సువార్తకు వాడు. శుక్రవారం ప్రకటిస్తున్నటువంటి టీవీ ఛానల్కు ఎంత ఖర్చు అవుతుందో ఆ డబ్బు ఇదిగో నేను ఇస్తున్నాను. ఆ డబ్బు పెట్టి సువార్త ఖర్చు నేను భరిస్తున్నాను. ఆ రక్షణ సువార్త నేను ఈరోజు ప్రకటిస్తున్నాను. ఆ సువార్త ద్వారా అనేక మంది వింటారు, అనేక మందికి మేలు జరుగుతుంది. అయితే నన్ను, నా కుమారుని కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. మాకు మేలు జరుగుతూనే గట్టి నమ్మకం, విశ్వాసంతో లావణ్య, అభిషేక రాజులు ఆ కానుక ఇచ్చారు. పోయినసారి నేను చెప్పాను, పోయిన శుక్రవారం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలకించండి. దేవుడు చేసిన మేలును మరవకూడదు. దేవుడికి రూపాయి ఇస్తే మనం కానుకలు ఇస్తున్నాం చాలే అనుకుంటే తప్పండి. ప్రథమ ఫలాలు, అర్పణములు కూడా అన్నీ మనం దేవునికి ఇవ్వాల్సిందే. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకటి చేసి ఒకటి చేయకుండా మాంతే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఇస్సాకుతో అంటున్నాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను చెప్పిన ఆ యొక్క స్థలములోనే ఆయన నివాసం ఉండు. దేవుడు నేను తోడై ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ కరువు నిన్ను ఏం చేయదు. ఈ కరువులో నిన్ను లేవలెత్తివాడు నేను, పోషించేవాడు నేను అని చెప్తున్నాడు. మన కుటుంబాలలో ఆర్థిక పరిస్థితి ఉన్నప్పటికీ, మన సంపాదన సాలకపోయినప్పుడు, మన జీవితాలలో ఇబ్బందులు కలిగినప్పుడు దేవుని తట్టు చూడాలి. మనం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటను మన హృదయాల్లోనికి చేర్చుకోవాలి. దాన్ని గ్రహించి మనం ముందు జీవిస్తాలి. అప్పుడు మనం అద్భుతం చేయవాలిగా ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, గొప్ప కార్యాలు జరిగించువాడు ఆయనే. మాటలు ఆలోచించండి. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశం, దేవుడు చెప్పిన ప్రకారం ఆ దేశంలోనే ఉన్నాడు, విత్తనములు వేశాడు. ఆ సంవత్సరము 100 ఫలము పొందాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏ ఫలం అంట? ఎంత అంట? ఎంత వేశాడు? కొద్దిగా వేశాడు, కానీ ఫలం ఎంత వచ్చింది? ఎందుకు వచ్చింది? దేవుని మాటకు లోబన్నాడు. ప్రైజ్ లార్డ్. ఇక్కడనే ఉండమన్నాడు, అక్కడనే ఉన్నాడు. వ్యవసాయం చేయమన్నాడు, చేశాడు. ప్రైజ్ లార్డ్. కరువును నువ్వు మా మైండ్ బుర్రలో పెట్టుకోవద్దు, నీ మనసుకు రానియవద్దు. కరువులో కూడా నీకు సమృద్ధి ఇచ్చేవాడు నేనే అన్నాడు. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇస్సాకు విత్తనాలు వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎందుకు పొందలేకపోతున్నాం ఆలోచించండి. ఆ 13వ వచనం చదువు. అతడు మిక్కిలి గొప్పవాడు అగుటకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. ప్రజలు ఒక్కసారి అభివృద్ధి పొందలే, ఒక్కసారి గొప్పవాడు కాలే. ఒక్కసారి ఎవడు గొప్పవాడు కాడండి. బతకటానికి దారి చూపించినప్పుడు ప్రభానికి స్తోత్రం అని జరపట్టమే ఆ ఉద్యోగంలో. ఆ ఉద్యోగంలో జాయిన్ అయితే ఆ తర్వాత నెమ్మదిగా దేవుడే ఆశీర్వదిస్తాడు. దేవుడే నీ కోరికలకు తీరుస్తాడు. నేను అసలు జూనియర్ అసిస్టెంట్ కావాలని, ఆఫీసులో ఒక గుమస్తగా ఉండాలని నా ఆశ. కానీ దేవుడు నాకేమి ఇచ్చాడు? మొట్టమొదటిగా తెలుసా? అంబులెన్స్ డ్రైవర్కి ఇచ్చాడు. సరే, జాబ్ వచ్చింది కదా, పిల్లలను బతుకు చూడటానికి ఏదో పనికి వచ్చింది అని వెళ్ళిపోయి జాయిన్ అయ్యా. అంబులెన్స్ వర్క్ చేస్తున్నాగా 6 సంవత్సరాలు పూర్తి అవగానే మళ్ళీ రికార్డ్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇచ్చాడు. రికార్డ్ అసిస్టెంట్ ప్రమోషన్ వచ్చిన తర్వాత 16-17 సంవత్సరాలు చేశాను. చివరిలో 2.5-3 సంవత్సరాలు నేను జూనియర్ అసిస్టెంట్కి పనిచేసి ఆ ప్రమోషన్ మీద నా దేవుడు నా కోరికలు నెరవేర్చాడా లేదా? లేదు, నాకు నా జూనియర్ అసిస్టెంట్ వస్తేనే నేను వెళ్తానన్నాను అనుకో, నాకు ఆ అదృష్టం దొరికేదా? నా బ్రతుకు ఎలా ఉండేదో. ఏదో ఒకటి ఇచ్చాడులే దేవుడు నా బిడ్డలను నేను పోషించుకోవటానికి తల వంచి వెళ్ళిపోయా. అంచెలంచెలుగా పెరిగాడు. అందుకే దాన్ని అంటాడు క్రమక్రమముగా అభివృద్ధి పొందటం. క్రమక్రమంగా ఈరోజు నువ్వు ఒక 100 రూపాయలు నీకు దేవుడు మంచి లాభం చూపించాడంటే దాని పట్ల 10 రూపాయలు తీసి ప్రభా ఇగో నీకు నా 90 రూపాయలు నాయి అనుకున్నప్పుడు దేవుడు క్రమక్రమంగా నిన్ను అభివృద్ధి పరుస్తాడు. లేదు ప్రభా 100 రూపాయలు వచ్చిన నాకు 150 రూపాయలు నాకు ఖర్చు ఉంది ఇంట్లో, నాకు ఇంకొక 50 రూపాయలు అని దేవుడిని అడిగేవాడికి ఇవ్వడు. ఎందుకంటే దేవుడికి తెలుసు నువ్వు 100 రూపాయలనే నువ్వు కుటుంబాన్ని నడిపించుకోవాలి సామతి నీకు కలిగినప్పుడే దేవుడు నిన్ను క్రమక్రమంగా అభివృద్ధి పొందుతాడు.
ఈ నెల 100 రూపాయలు మిగిలినాయి, వచ్చే నెల నీకు 200 మిగులుతాయి, పై వచ్చే నెల 400 మిగులుతాయి. అట్లా అభివృద్ధి పొందుతావు. కానీ 100 రూపాయలు కాదు ప్రభా 150 రూపాయలు ఇవ్వని అని దేవుని అడిగితే కుదరదు. 60-70 వేల రూపాయలు జీతాలు తీసుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎలగబూస్తూ వ్యసనాలకు బానిసలై ఈరోజు దిక్కు మొక్కు లేకుండా ఆ యొక్క ఉద్యోగాలు ఊడిపోతే ఆ వ్యసనాలకు బానిసైన వాళ్ళందరూ కూడా కుటుంబాన్ని పోషించుకోలేక, భార్య బిడ్డలను పోషించుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ భార్య బిడ్డలు రోడ్డు మీద పడిపోతున్నారు. అప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళని తాకినప్పుడు ఇవన్నీ ఎవరు చూస్తారండి? ఈ వాక్యంలో ఉన్న రాయబడిన మాటలే ఇవన్నీ మన జీవితంలో అమల్చుకుంటే మనకు అర్థమవుతాయి. అంచెలంచెలుగా క్రమక్రమంగా అభివృద్ధి పొందు. ఒక్కసారిగా జీతం వచ్చి పడిందంటే దాన్ని వ్యర్థం చేసుకోకు. ఇది నేను చెప్పే మాట. రూపాయి ఇచ్చే రూపాయిలోనే నువ్వు పొదుపు చూసుకో, అప్పుడు దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. అంచెలంచెగా అభివృద్ధి పొందారు. చదవమా 14 వచనం. గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు చూసావా, ఇతరులు నీ మీద అసూయపడేలాగా ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నువ్వు బీద కుటుంబమైన నీవు అంచెలంచెలుగా నిన్ను అభివృద్ధి పరిచి ఇతరులు నిన్ను చూసి అసూయపడేలాగా, నిన్ను చూసి ఆలోపు ఈర్ష్యపడేలాగా అంతగా నిన్ను ఆశీర్వదిస్తాడంట నా దేవుడు. అందుకే నా సర్వశక్తి గల దేవుడు నీకు కలగక మునిపే నిన్ను గొప్పవాడిని చేస్తానన్నాడు. అది లేక మునిపే నువ్వు ఈ విధంగా ఉంటావని తెలియజేసేవాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును కాక. సర్వశక్తి గల దేవుడు చెప్పిన మాట వినాలి, ఆయన చెప్పింది చేయాలి. ఈ రెండు మనం ఏ జీవితంలో చేస్తే అద్భుతం మన జీవితంలో ఉంటాయి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీ స్తోత్రాలయ్యా. చక్కటి సందేశాన్ని మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. ఎలా అబ్రహాము ఇస్సాకు ఆశీర్వదింపబన్నారో, ఎలాగా ప్రభువా తండ్రి మరియమ్మ నైనా తల్లి అయినా మరియా ధన్యురాలు అనిపించుకున్నదో సూటిగా స్పష్టంగా తేటగా మాట్లాడావు ప్రభా. నీ మాటకు లోబడినవారు, నీ మాట విని అనుసరించి నువ్వు చెప్పింది చేసిన వారు అందరూ ఆశీర్వదింపబన్నారు. మాకు అటు జీవితం దయచేయి. ఈ శిబిరంలో ఉన్న వారికి అటు జీవితం దయచేయి. వాళ్ళు ఏమి చేసినప్పటికీ, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారా, వ్యవసాయం చేస్తున్నారా, చేతి పనులు చేసుకుంటున్నారా, నైనా బిజినెస్ చేస్తున్నారా, ఏమి చేసినప్పటికీ ఒకవేళ వాళ్ళు నీ మాట వింటే, వాళ్ళు నీ మాటను లోబడి నాయన నువ్వు చెప్పింది చేసుకుంటూ నాయన నీ మందిరానికి వస్తూ నీ మందిరంలో తీసుకురావాల్సిన సమస్తము తీసుకొచ్చి అర్పిస్తుంటే వారిని బహుగా దీవించి ఆశీర్వదించు ప్రభా. నీ మైకు యంత్రం ద్వారా, ఇటు టీవీ ఛానళ్ళ ద్వారా, టీవీకి ఎదురుగా కూర్చొని వింటున్న వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకో. వాళ్ళ హృదయాలు మార్చండి, వారి ఆలోచనలు మార్చండి, వాళ్ళ తలంపులు మార్చండి ప్రభా. లేని దాన్ని ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చేయగల శక్తి గల దేవుడు. కరువు కాలంలో కూడా ప్రభా అద్భుతమైనటువంటి మాటల ద్వారా బలపరచగలిగిన దేవుడని మళ్ళొక్కసారి రుజువుపరిచినందుకు మీకు వేలాది వందనముల స్తుతులు స్తోత్రాలు. ఆ మాటలన్నీ మా హృదయాలు పదిలపరుచుకొని మేము అనుసరించి జీవించుటకు కృప దయచేయమని, ఈ చిన్ని ప్రార్థన మీ ఉపాసన చేసుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవ